హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆస్కార్ వచ్చిన హీరోతో పాటు కుటుంబం మొత్తం కన్నుమూత. అసలు ఇది హత్య లేక సహజ మరణమా? పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆస్కార్ అవార్డు గ్రహీత హాలీవుడ్ నటుడు జిన్ హ్యాక్మ్యాన్ తన భార్య బెట్సీ అరకవ అనుమానాస్పద స్థితిలోని మృతి చెందారు. అంతేకాక వారి పెంపుడు కుక్క కూడా చనిపోయింది. న్యూ మెక్సికోలోని హ్యాక్మ్యాన్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. శాంటాఫీ కౌంటీ పోలీస్ అధికారి అడాన్ మెండోజా ముగ్గురి మరణాలను ధృవీకరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జిన్ హ్యాక్మ్యాన్ 1930లో కాలిఫోర్నియాలో జన్మించారు. ఆయన 100కు పైగా పాత్రలు పోషించారు. హాలీవుడ్లో అందరి నుంచి కూడా గౌరవ మర్యాదలు పొందిన అతి కొద్ది మంది నటుల్లో జిన్ హ్యాక్మ్యాన్ ఒకరు. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ ఇలా అన్ని జోనర్లలోని ఆయన సినిమాలు చేశారు. హ్యాక్మ్యాన్ 5 సార్లు ఆస్కార్ కు నామినేట్ అయ్యారు. ఆయన కెరియర్ మొత్తం 2 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ది ఫ్రించ్ కనెక్షన్ అనే సినిమాకు మొదటిసారి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత అన్ఫర్ గివెన్ సినిమాకు ఆయన రెండోసారి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. ఆయన మృతిపై హాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే కుటుంబం మొత్తం ఒకసారే చనిపోవడంతో అది ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.